తెలంగాణ జిల్లాలను పొగమంచు కప్పేసింది. చలి తీవ్రత స్వల్పంగా తగ్గినా పొగమంచు పడుతోంది. దీంతో దారి కనిపించక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్పంగా 10.2, భద్రాచలంలో 20.5 డిగ్రీల టెంపరేచర్లు నమోదయ్యాయి. చలికి ప్రజలు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలోని చలి తీవ్రతపై మరింత సమాచారం రామ్ ప్రసాద్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత కొంత తగ్గినప్పటికీ కూడా చాలా ప్రాంతాల్లో పొగమంచు అయితే దట్టంగా కురుస్తున్నటువంటి పరిస్థితి. మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి ట్యాంక్ బండ్ పై అయితే ఉన్నాం. చూడవచ్చు, ఉదయం సూర్యుడు వచ్చిన తర్వాత కూడా ఫాగ్ కారణంగా అయితే చాలా ప్రాంతాలు అయితే కనుమరుగైనటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. ఎందుకంటే ఇటీవల మనం చూడవచ్చు, గత 15 రోజులుగా చలి తీవ్రత పెరిగిన క్రమంలో స్వల్పంగా ఇటీవల దిత్వా తుఫాన్ కారణంగా అయితే కొంత చలికి తీవ్రత తగ్గడంతో ఈ రోజు నుంచి కొంత చలి తీవ్రత కూడా పెరగడం ప్రారంభమైంది. రేపు ఎల్లుండి చలి తీవ్రత మరింత ఎక్కువయ్యేటువంటి అవకాశం ఉన్నట్లయితే హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలలో పేర్కొనడం జరిగింది. మనం చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చలి తీవ్రత ఒకసారి గమనించినట్లయితే ఆదిలాబాద్లో అత్యల్పంగా 10.2 సెంటీమీటర్ల ఉష్ణోగ్రత అయితే ఉంది. అంతేకాకుండా ఇటు పటాన్ చెరువులో 14.6, మెదక్లో 15.5, రాజేంద్రనగర్ 16, హన్మకొండ 16, నిజామాబాద్ 16, నల్గొండ 16.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా అత్యధికంగా భద్రాచలంలో 20.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యేటువంటి అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికల్లో పేర్కొనడం జరిగింది. ఉదయం నుంచి కూడా దట్టమైన పొగమంచు కారణంగా చాలా ప్రాంతాలన్నీ కూడా మనం చూడవచ్చు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలలో మనకు మొత్తం కూడా పొగమంచు కారణంగా అయితే చాలా ప్రాంతాలు కనుమరుగైనటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. రేపటి నుంచి మరికొంత ఇటు పొగమంచుతో పాటు చలి ప్రభావం పెరిగేటువంటి అవకాశం ఉన్నట్లయితే నివేదికలు చెప్తా ఉన్నాయి. రేపటి నుంచి చలి తీవ్రత కూడా కొంత అధికం అవడంతో పాటు ఇటు దట్టమైన పొగమంచు కారణంగా ఉదయాన్నే ప్రజలందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే తెల్లవారుజామునే ఇటు మనం చూడవచ్చు, చాలామంది ప్రజలు ఇటు వాకింగ్ వెళ్ళడంతో పాటు అదేవిధంగా ఉదయాన్నే పార్కులకు వెళ్ళేటువంటి ప్రజలు కూడా కొంత చలితో పాటు అదేవిధంగా పొగమంచు కారణంగా ఎలాంటి ఇబ్బందులు పడకుండా అయితే ముందస్తుగా జాగ్రత్తలు పాటించాలని అయితే అధికారులు సూచిస్తూ ఉన్నారు. ప్రధానంగా మనం చూస్తే ఈరోజు హైదరాబాద్లో చాలా ప్రాంతాలలో కూడా పొగమంచు కారణంగా ఇటు ప్రధాన రహదారులపై వెళ్తున్నటువంటి వాహనాలు కూడా కొంత ఇబ్బంది తలెత్తిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటు పొగమంచు కారణంగా ఎదురుగా వస్తున్నటువంటి వాహనాలను గుర్తించలేనటువంటి సిచ్యువేషన్ చాలా ప్రాంతాలలో ఉంది.